హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఎండమవుల వంటి భద్రములల్ల సార్ధములంచు మత్యుండు రోగ నిధాన దేహముతో విరక్తుడుగాక ఉద్దండ మన్మదవన్ని నెప్పుడు తప్తుడై ఒకనాడు చెరండు పరము దుష్ట సౌఖ్య పరంపరాక్రమణంబునన్. శ్రీ మహిళా మహేష సరసీరుహగర్భులకైన నీ మహోద్దామకరంబుచే అభయదానము సేయవు. నేను బాలుడం తమసవంశ సంభవుండదైచ్చుడ ఉగ్రరజోగుణండ నిస్సీమదయం కరాంబుజము శీర్షము చేర్చుట చోద్యమీశ్వర. కామహర్షాది సంకలితమై చిత్తంబు భవదీయ చింతన పదవిస్వరదు. మధురాది పరసముల మరెగి చొక్కుచు జిహ్వని వన్ననమునకు నిగుడనీదు. సుందరీ ముఖముల చూడగోరుచు జుట్కి తవకాకృతులపై దగులు వడదు. వివిధ దుర్భాషలు వినగోరు వినులు వినవు యుష్మత్కథా విరచనములు. ఘ్రాణమురవడి తిరుగు దుర్గంధములకు దవులు గొలుపదు వైష్ణవ ధర్మములకు. అడగి ఉండవు కర్మేంద్రియములు పురుషు కలచు సవతులు గృహమేధి కలచునట్లు. భగవద్దివ్య గుణానువర్త సుధాప్రాటైక చిత్తుండనై బగడం సంసరణోగ్రవైతరణికిన్ భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాంగుఖత్వమున మాయా సౌఖ్యభావంబులన్ సుగతింగన నిమూఢులన్గని మదిన్ శోకింతు సర్వేశ్వర. భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రట్టైక చిత్తుండనై బెగడం సంసరణోగ్రవైతరణికిన్ భిన్నాత్ములై తవకీయ గుణస్తోత్ర పరాంగుఖత్వమున మాయా సౌఖ్యభావంబులన్ సుగతింగన నిమూఢులన్గని మదిన్ శోకింతు విశ్వేశ్వర. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. స్వామి, శ్రీహరిని ఆరాధించడం అనేటువంటిది ధర్మాన్ని పాలించడం, దానినే శ్రీహరిని ఆరాధించడం అనుకుంటూ ఉంటారు సామాన్యమైనటువంటి ప్రజలు. కాదు, ధర్మాన్ని పాలించడం అనేటువంటిది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం. అది ఆ ధర్మాన్ని పరిపాలించడం శ్రీహరిని ఆరాధన చేయడం అనేటువంటి విధానంగా మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని ఒకటి పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నట్టుగా సుఖబ్రహ్మ మనలాంటి మానవులందరికీ చెప్తుంటూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా సరే ఒక విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు మహానుభావుడైనటువంటి సుఖుడు కానీ, వేదవ్యాస మహర్షి కానీ, లేకపోతే మహర్షులు చెప్పేటువంటి విషయాలని మనకి తగ్గట్టు అన్వయించుకోకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఉండడమే మనం జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, స్వధర్మం ఆరాధనం అచ్యుతస్య. స్వధర్మాన్ని ఆచరించడమే ఆరాధన, శ్రీహరిని అర్చించేసినట్టు, అచ్యుతుడిని అర్చించేసినట్టు అని నేను అనుకుంటున్నాను. అలాగా నా ధర్మాన్ని నేను ఆచరిస్తూ ఉండడం వల్ల రాజునికి పాపాల నుంచి నేను విముక్తుని అయిపోతాను అనుకుంటున్నాను అనేసి ఆ మాట అన్న తర్వాత మళ్ళీ ఇంకా ఏమన్నాడంటే, తన్మే భవాన్ నరదేవాభిమానమదేన తుచ్చీకృత సత్తమస్య కృషీష్ట మైత్రీ దృశమర్థబంధో యథాచరే సదవధ్యానం అన్నాడు. అంటే స్వామి, బాగానే ఉంది మహాత్మా, నేను చక్రవర్తిని అనేటువంటి అభిమానంతో గర్వించి సత్పురుషుడైనటువంటి మహానుభావుడైనటువంటి నిన్ను నేను తిరస్కరించాను, నిన్ను అవమానించాను, నిన్ను చాలా నీచంగా చూశాను పల్లకీలో ఉన్నంతసేపు. నీవు ఏమీ అనకుండా నన్ను ఏ విధమైనటువంటి ఏహ్యభావం కానీ, కనీసం కోపదృష్టి కానీ, కనీసం ఇలాగ వీడు నన్ను అన్నాడు అనేటువంటి భావం కూడా నీ మనసులోకి రాలేదు.
అటువంటి నీవు నాలాంటి దుఃఖితులకు బంధుడివి నువ్వు అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు తనని తాను దుఃఖితులకు బంధుడివి నువ్వు అన్నాడు. ఏమిటండి దుఃఖితుడు అనేటువంటి మాట ఎందుకు వాడాడు ఆయన అంటే, ప్రతి మనిషి కూడా వాడు చక్రవర్తి అవనివ్వండి, మహారాజు అవనివ్వండి, మామూలు వాడు అవనండి, ఎవరైనా సరే ప్రతి మనిషి కూడా దుఃఖాలు ఉంటాయిగా. దుఃఖాల్లోనే కదా మనిషి జీవిస్తూ ఉంటాడు, దుఃఖంతోనే కదా గర్భంలో నుంచి పిల్లవాడు బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. దుఃఖాన్ని, బాధని, ఆ క్లేశాన్ని అనుభవిస్తూనే కదా పిల్లలు కనబడుతూ ఉంటారు. కాబట్టి దుఃఖితుడైనటువంటి వాళ్ళకి అంటే మామూలుగా మిగతా విషయాల వల్ల వచ్చేటువంటి దుఃఖాలనే కాకుండా అసలు ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి ప్రాణి కూడా దుఃఖంతోనే జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు దుఃఖభరితుడైనటువంటి అటువంటి వాళ్ళకి నువ్వు బంధువు అన్నాడు. ఇది జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విశేషం. కాబట్టి ఏమిటి దాని అర్థము అంటే, ఆ దుఃఖము అనేటువంటిది హ్యూమన్ సిస్టంలో, బయలాజికల్ సిస్టంలో అది ఉంటుంది. ఆకలేస్తే దుఃఖం, నిద్ర రాకపోతే దుఃఖం, సరిగ్గా వినిపించకపోతే దుఃఖం, కళ్ళు కనిపించకపోతే దుఃఖం, అనారోగ్యం వస్తే దుఃఖం, ఎక్కువ తిన్నా దుఃఖమే, తిట్టినా దుఃఖమే, ఎవరైనా మనని పొగుడుతుంటే వీళ్ళు పొగిడారు వాళ్ళు పొగడలేదు అనేటువంటిది కూడా దుఃఖమే. ఒకటి కాదు, ఈ దుఃఖాలలో జీవితం గడపడం అలవాటైపోయినటువంటి ఈ మానవులకు నువ్వు బంధుడవు, అసలైనటువంటి బంధుడువు నువ్వు అన్నారు. ఏమిటండి ఆయన దగ్గర ఆయన మనకు చేసేటువంటి ఉపకారం ఏమిటి అంటే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ అంటే ఏమిటి, నువ్వు చేయవలసినటువంటి సాధన ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన ఎప్పుడైతే చెప్తాడో, మనలాంటి దీనులైనటువంటి వాళ్ళ యొక్క హృదయ ముడులన్నీ, ఆ గ్రంథులన్నీ విడిపోయేటట్టు చేస్తాడో, అప్పుడు ఈ దుఃఖం అనేటువంటిది పరిపూర్ణంగా నివారించబడుతుంది. కాబట్టి ఆ విధంగా మనల్ని ఆదుకునేటువంటి వాడు బంధువు తప్ప పీక్కుచినేటువంటి రాబంధువులు మాత్రం బంధువులు కాదు. ఇది అందువల్ల దుఃఖితులైనటువంటి వాళ్ళకి నువ్వు బంధువు అయ్యా అన్నాడు ఆయన. అన్న తర్వాత, స్వామి నువ్వు నన్ను ప్రేమతో చూడు, నువ్వు అలా చూసినట్లయితే నువ్వు నా వైపు నువ్వు ప్రేమగా చూడు చాలు. నేను ఆశీర్వదిస్తున్నాను, నేను తీర్థం చేసి నీకు ఇస్తాను, నోట్లో పెట్టుకొని నేను నీ నెత్తి మీద విభూతి పోస్తాను, కుంకుమ పోస్తాను, నువ్వేమో పాపాల నుంచి విముక్తి అయిపోతావు అనేటువంటివి కాదు. నీవు ఒక్కసారి ప్రేమతో నన్ను చూడు చాలు. నీ ప్రేమతో నువ్వు నన్ను చూసినట్లయితే నేను నిన్ను అవమానించినటువంటి ఆ పాపం ఉన్నదే, ఆ పాపం నుంచి నేను గట్టెక్కిపోతాను అన్నాడు. అందువల్ల మహానుభావుల యొక్క చూపు చాలు మనం చేసేటువంటి సమస్తమైనటువంటి పాపాలని కూడా కడిగి పారేసేటువంటి అతి తీక్ష్ణమైనటువంటి, అతి కరుణతో కూడుకున్నటువంటి దృక్కులు మహానుభావులకి ఉంటాయి అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఈ కథ చెప్తున్నట్టుగా మనకి ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకని అంహ అంటే పాపాన్ని తరించేస్తూ ఉంటాం. ఎటువంటి పాపాన్ని తరిస్తుంటే సత్ అవధ్యానం, సత్పురుషుల్ని తిరస్కరించడం అనేటువంటి ఆ పాపం ఏదైతే చేయబడుతూ ఉంటుందో దాని నుంచి బయటపడిపోతాను స్వామి అని చెప్పిన తర్వాత 25వ శ్లోకంతో మనకి పంచమ స్కంధంలో 10వ అధ్యాయం ఫినిష్ అవుతుంది. ఇక్కడ ఆయన 25వ శ్లోకంలో న విక్రియా విశ్వసుహృత్య సఖస్య సామ్యేన వీతాభిమతేస్తవాపి మహద్విమానా స్వకృతాద్ధిమాదృక్ నం క్షంత్యదురాదపి సులపాణి. విశ్వసుహృతు సఖస్య, సుహృతు అంటే ఏమిటి అంటే హితం చేసేటువంటి వాడిని సుహృత్ అంటారు. సహృదయుడు అంటూ ఉంటాను చూసారా, సహృదయము అని. మంచి హృదయం కలిగినటువంటి వాడు అంటే దాని అర్థం ఏమిటంటే నాకు మంచి హృదయం ఉందండి అన్నంత సరిపోలేదు. ఆ మంచి హృదయం ఏం చేస్తుంది అంటే సకల ప్రాణుల యందు కూడా వాళ్ళకి ఉపకారమే చేసి వాళ్ళని ఉద్ధరించేటువంటి లక్షణాన్ని సహృదయులు అంటారు.
కాబట్టి విశ్వసుహృత్ సఖస్య, నువ్వు విశ్వంలో ఉండేటువంటి మొత్తం విశ్వం అంతటికీ కూడా జగత్తుకి హితం చేసేటువంటి మిత్రుడు నువ్వు. సఖస్య, సఖుడు అంటే మిత్రుడు కదా, ఫ్రెండ్ అనమాట. సో యు ఆర్ ది రియల్ ఫ్రెండ్. ఏమిటి రియల్ ఫ్రెండ్ చేస్తాడు అంటే దుఃఖాన్ని పోగొడతాడు, నెంబర్ 1. రెండోది ఏంటంటే సమస్త ప్రాణుల్ని కూడా ప్రేమిస్తాడు. మూడోది ఏమిటి అంటే సమస్తమైనటువంటి దుఃఖాలని పోగొట్టి సరైనటువంటి మార్గంలోకి నడిపించేటువంటి వాడిని సఖస్య అంటారు. కాబట్టి అటువంటి నీవు దేహాభిమానాన్ని విడిచి ఇప్పుడు ఆయన అన్నాడు అంతకుముందు చెప్పిన ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అన్నీ పక్కన పెట్టి నువ్వు దేహాభిమానాన్ని వదిలేశావు, సమచిత్తం కలిగి ఉన్నావయ్యా నువ్వు. తర్వాత మానవమానాలు నీలో ఏ విధమైనటువంటి వికారాలు కలిగించలేదు. ఇవి నేను అబ్జర్వ్ చేశాను నీతో మాట్లాడిన తర్వాత. దేహాభిమానాన్ని విడిచేసావు అంటే నేను దేహము అనేటువంటి ఆ తాదాత్మ్యత ఉందే, ఆ తాదాత్మ్యాన్ని నువ్వు విడిచేశావు. ఉదాహరణకి ఏమండి మీరు ఎవరండి అన్న అనుకోండి, నేనండి రామారావునండి. ఏం చేసేవారండి అంటే ఏదో పెద్ద పోటీగాడినండి, ఏదో సైంటిస్ట్ కింద పనిచేస్తానండి, ఓహో నాకు ఇల్లు ఉందండి, ఓహో ఇదండి అదండి అని చెప్పేసేసి దేహంతో సంబంధంతో ఉండేటువంటి విషయాల మీద నాకు అభిమానం ఉండి దాని గురించి చాలా గొప్పగా చెప్పేసేసుకునేటువంటి లక్షణం లేనటువంటి వాడి స్వామి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసావు, అది ఇది అనేది ఒక్కదానికి కూడా సంబంధం. ఎక్కడి నుంచి రావడం అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మచైతన్యం ఒక చోట నుంచి రాదు. అది ఒక చోట ఉండదు, సర్వవ్యాపకమైనటువంటిది అది. అందువల్ల ఆయన సమాధానం చేయాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే దేహాభిమానాన్ని వదిలేసి సమచిత్తం కలిగి ఉన్నావు. సమచిత్తము అనేటువంటి మాటకి జాగ్రత్తగా అర్థం. అందరినీ సమానంగా చూడాలండి అని చెప్పేసి ఒక రాంగ్ కాన్సెప్ట్ మనకు వచ్చింది. అది లౌకికమైనటువంటి వ్యవహారాల్లో అందరినీ సమానంగా చూడాలి, బాగానే ఉంది. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, మన పొగిడేటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకేమో యాపిల్ పండు పక్కన కూర్చొని బొట్టల్లోంచి తీసి యాపిల్ పండు, మనకి ఇష్టం లేనటువంటి వాళ్ళు వస్తే ఇగో అక్కడ ఉంది అది తీసుకుని ఆ ప్రసాదం తీసుకుని పోండి అంటూ ఇవి మాకు మళ్ళీ ఏంటంటే మాకు సమచిత్తం, మాకు అందరూ సమానమే. ఇటువంటి సమచిత్తం కాదు ఇక్కడ. సమము అంటే ఏమిటి అంటే అర్థం అది అద్వైత సిద్ధాంతం ప్రకారం సామాన్యము సమము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఉదాహరణకి సముద్రం ఉందనుకోండి. ఇప్పుడు సముద్రంలోంచి ఒక కెరటం వచ్చిందనుకోండి. ఇప్పుడు సముద్రంలో ఉండేటువంటి నీరే కెరటం అనేటువంటి ఒక ఆకారాన్ని ధరించి కొంత ఫోర్స్తో, కొంత నురగతో, కొంత వేగంతో కదులుతూ ఉండేటువంటిది, దానిని మనం కెరటము అన్నారు. ఆ కెరటం అనేటువంటి దానినే విశేషము అంటారు. అది దేని యొక్క విశేషము అంటే సముద్రము యొక్క విశేషము. ఇప్పుడు సమంగా చూడడం అంటే ఏమిటంటే సమచిత్తం కలిగి ఉండడం ఏమిటంటే ఆ కెరటం ఎంత ఎత్తు రాని, ఎంత లోతు నుంచి రాని, ఎంత వేగంగా ముందుకు రాని అవి కాదు చూడాల్సిందే. అది ఆఫ్టర్ ఆల్ సముద్రపు నీరే. సమచిత్తము అంటే అదన్నమాట. అక్కడ నీకు కనిపించాల్సినటువంటిది దాని యొక్క ఆకారం, దాని యొక్క రూపం, దాని యొక్క శక్తి, దాని యొక్క అందం, దానికి సంబంధించినటువంటివి కావు. అది సముద్రపు నీరు అనేటువంటి భావమే నీలో పూర్తిగా నిండిపోయి ఉన్నప్పుడు ఈ నామరూపాత్మకమైనటువంటి కెరటాల నిన్ను ఏ విధమైనటువంటి ఆసక్తి కలిగించవు, ఏ విధమైనటువంటి కోరికలు దాని మీద నీకు జనించవు. ఇది అలాగ చూడడాన్ని సమచిత్తము అంటారు, అంటే సామాన్యము అంటారు. ఏమండి మరి కెరటం కిందే కనిపిస్తోంది కదా, ఫోర్స్ కిందే కనిపిస్తోంది కదా, దాని మించి ఏమో డైవింగ్ చేస్తున్నారు కదా, ఇవన్నీ చేస్తున్నారు అంటే ఆసక్తితో రజోగుణం చేత ఆ కెరటాన్ని ఎంజాయ్ చేయాలి, ఆ కెరటంతో ఆడుకోవాలి, ఆ కెరటాన్ని చూసి ఫోటోలు తీసుకోవాలి, ఆ కెరటం ఉంటే ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఈ రకమైనటువంటివన్నీ కూడా ఏమిటి అంటే రజోగుణంతో, అజ్ఞానంతో ఉన్నటువంటివి. ఏమంటే మాకు ఎందుకు తెలియదండి కెరటం సముద్రపు నీరేను అని. అలాంటప్పుడు అది సముద్రపు నీరే అన్నప్పుడు కెరట రూపం కింద అది వ్యక్తం అవుతోంది. అది ఒక ఆభాస. ఇట్ అపియర్స్ లైక్ దట్ అనేటువంటి ఫీలింగే వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే అది.
అంతేగాని నాకు కెరటం కింద కనిపించదు, సముద్రం కింద కనిపిస్తుంది అని చెప్పటం లేదు. సమచిత్తము అంటే ఏమిటంటే నీ మనసు నిండా అది సముద్రపు నీరు అని మాత్రమే ఉన్నదయ్యా. అందులో జరిగేటువంటి ఈ నామరూపాత్మకమైనటువంటి విశేషాలు ఏవి కూడా నిన్ను ఆకర్షించవు. అందువల్ల నీవు సమచిత్తుడవు. తరువాత మానవమానాలు నీలో ఏ వికారాన్ని కనిపించటం లేదు. నేను నానా తిట్లు తిట్టాను, అప్పుడు నీలో ఏ విధమైనటువంటి వికారము, ఏ విధమైనటువంటి మనోచంచలనం కలగలేదు. కోపంతో చూడడం కానీ, ఏమిటి ఇలా అంటున్నాడనేటువంటి బాధ మోహంలో కనిపించడం కానీ ఏమీ లేదు. నువ్వు ఎవరో నా హృదయ గ్రంథి భేదనం అయిన తర్వాత వెంటనే పల్లకి దూకి నీ కాళ్ళ మీద పడి నీకు మానం చేశాను, సన్మానం చేశాను, నువ్వు మహానుభావుడివి, నన్ను క్షమించు అని అన్నప్పుడు కూడా నీలో ఏ విధమైనటువంటి వికారం లేదు. అదే మనలాంటి మానవులందరూ ఏం చేస్తూ ఉంటామండి, ఎవరైనా మన మొహం పక్కకు తిప్పేసుకున్నాను అనుకోండి, వెంటనే అవమానం, మన ముఖంలో వికారం వచ్చేస్తూ ఉంటుంది. అయ్యో నా ముఖం చూడలేదు అది ఇది అని. అదే కొంత దూరం వెళ్ళిన తర్వాత లేకపోతే అక్కడ కూర్చుంటుందా రా 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 అని చెప్పేసి చూసేటప్పటికి ఏదో ఉప్పొంగిపోతూ ఉంటాం. కాబట్టి ఈ రెండు వికారాలు అన్నాడు. కాబట్టి ఇటువంటి వికారాలని నీవు లేనటువంటి వాడువు. ఇది ఎప్పుడు కలుగుతుంది? ఈ మానం కానీ అవమానం కానీ జరుగుతూ ఉంది అంటే మన మనసు చంచలము, మన మనస్సు అస్థిరము అయినటువంటి మనసులు ఉండడం మూలంగా మానవమానాలు మనకి వికారాలు కలిగిస్తూ ఉంటావు. తరువాత స్వామి అని అప్పుడు తను గ్రహించినటువంటి విషయాన్ని చెప్తూ అన్నాడు. ఇంకా ఆయన మహాత్ముల్ని అవమానించినటువంటి వ్యక్తి నాలాంటి వాడు ఉన్నాడే, సాక్షాత్తుగా నీలాంటి వాడిని అవమానించేసినటువంటి వ్యక్తి, నా వంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే సాక్షాత్తుగా శూలపాణికి రుద్రుడే అయినను శీఘ్రంగా నాశనం పొందిపోతాడు. నీలాంటి వాడిని సాక్షాత్తు శూలపాణి అయినటువంటి రుద్రుడు కూడా అవమానం చేసినా కూడా సర్వనాశనం అయిపోతాడు, శీఘ్రంగా నాశనం పొందిపోతాడు కదా అని ఆయన అన్నాడు. స్వకృతాత్, నా చేత చేయబడినటువంటి మహతి విమానాత్, మహత్ అంటే మహాత్ముడైనటువంటి నిన్ను అవమానం వలన మాదృక్ నాలాంటి వాడు శూలపాణి అవి శూలపాణికి రుద్రుడే అయినను అదూరా తొందరలో నంక్షతి నశించిపోతాడు అన్నాడు. అంటే ఏమిటన్నమాట, మహాత్ముల్ని అటువంటి జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళని ఎవరు అవమానం చేసినా వాళ్ళు రుద్ర ఆవాహనలు చేసుకున్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అనేటువంటి విషయం చెప్తూ భాగవత్ మహాపురాణంలో పంచమ స్కంధం జడభరతుని రహుగండ అవమానించడం అనేటువంటి 10వ అధ్యాయం అయిన తరువాత ఇప్పుడు యాథ ఏకాదశోధ్యాయ. ఇప్పుడు ఈయన సరిగ్గా మాట్లాడడం ప్రారంభించాడు జడభరతుడు. బ్రాహ్మణ ఉవాచ, ఆయన అన్నాడు, అకోవిద కోవిదవాదవాదాన్ వధస్యధో నాతి విదాం వరిష్ఠ నూరయో హి వ్యవహారమేనం తత్వామర్షేణ సహామనంతి. డైరెక్ట్గా ఒక మాట అన్నాడు. ఎందుకు అంటే సత్యం ఎప్పుడూ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సత్యంలో మొహమాటాలు ఉండవు. సత్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే అది షార్పుగా ఉంటుంది, ఉన్నది మాత్రమే చెప్తుంది. సత్యానికి నా భేదాలు ఉండవు. సత్యం సత్యమే, సత్యం అగ్ని లాంటిది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. మనం సత్యం పలకటం లేదు కాబట్టే మనకి ఇష్టం లేనటువంటి వాళ్ళని వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తిట్టిపారేస్తూ ఉంటాం. మనకి ఇష్టం అయితే చాలు వాళ్ళు ఏ పనికిరాని పనులు చేసినా పొగడ్తలతో ముంచేస్తూ ఉంటాం. కానీ సత్యం ఎలా ఉంటుందో ఈ జడభరతుడు రహుగణుడు అంటే ఇక్కడ జీవుడని మనం అర్థం చేసుకోవాలి. మనకి మనం అన్వయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారండి, మాకు సంబంధం లేదు, మేమేదో మామిడికాయలు కోసుకుంటాం, పెట్టుకుంటాం, ఆవకాయలు ఊరగాయలు పెట్టేసుకుంటూ ఉంటాం, ఏదో సినిమాలు పోతుంటాం, అవి చేస్తుంటాం, మనకి సంబంధం లేదండి అనేటువంటి దాన్ని కాదు, ప్రతిదీ మనం అన్వయించుకోవాలి. ఎందుకంటే రహుగణుడు పల్లకి అంటే శరీరం, రథము, దాంట్లో ఉండేటువంటి జీవుడు రహుగణుడు. గణుడు అంటే లెక్క పెట్టేటువంటి వాడు. అంటే ఏమిటి, ప్రతిదీ మెజర్ చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు జీవుడు. రహ అహ 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 నేను
అనేటువంటి ఆ ఆ అగ్నితో రగిలేటువంటి జీవుడు రహుగణుడు. కాబట్టి ఆ రహుగణుడిని చూసి జడభరతుడు అన్నాడు, అకోవిద అకోవిద, నీకు ఏ మాత్రం వివేకం లేదు అనేసాడు. ఒకటే మాట, అకోవిద, వివేకం లేని నువ్వు ఏం చేస్తున్నావంటే కోవిదవాదవాన్, వివేకవంతులు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడేసేస్తున్నావు నువ్వు, వదసి పలికేస్తున్నావు నువ్వేమో చాలా వివేకంగా ఉంది అని చెప్పి నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తూ, నేనేమో ఇంద్రుడిని కేర్ చేయను, వాడిని కేర్ చేయను, వీడిని కేర్ చేయను, నా హృదయగంధి భేదనం అయిపోయింది కాబట్టి నువ్వు నన్ను క్షమించేయి అని ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే నేను నమ్మేస్తాను అనుకున్నావా? సినిమాలో విలన్ చివరికి వచ్చేటప్పటికి మారిపోయినటువంటి, మారడండి మనిషి, మారడం ఏంటి, మనుషులు మారడం అనేటువంటి ప్రసక్తి లేదు. ఇది సత్యం. ఇది మారుతున్నట్టుగా అభినయం, నటన చేస్తూ ఉంటారు తప్ప ఏ మనిషి ఎప్పుడు ఏ విధంగా ఎంతటి వాడైనా వాడు మారడు అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అకోవిద, వివేకం లేని నువ్వు, కోవిదవాదవాన్, వివేకవంతులు పలికేటువంటి పలుకులు మనం వదసి పలికేస్తున్నావు నువ్వు. కాబట్టి నీవు అయినా సరే గొప్ప వివేకం కలిగినటువంటి వాళ్ళలో అగ్రేసరుడు, పర్వాలేదు, కొంచెం జ్ఞానం ఉండి కాస్త చదువుకుండి కాస్త శాస్త్రం తెలిసి, ఎందుకంటే నువ్వు ట్రైన్డ్ ఫెలో కదా, నీ గురువులు నీకు అన్నీ చెప్పారు కదా. అంతేకాకుండా జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, పరమాత్మ నుంచి వచ్చినటువంటి వాడే కదా. అందువల్ల ఆ జ్ఞానం కలిగినటువంటి జీవుళ్ళు అగ్రేసరుడివే నువ్వు. అయినా సరే ఏమంటే సత్యాన్ని అంటే తత్వాన్ని విచారించేటువంటి మహాత్ములు ఈ వ్యావహారిక ప్రపంచం యథార్థమని చెప్పడం లేదు. నువ్వు అంతకుముందు ఏం పేలేవయ్యా, ఏం మాట్లాడావు నువ్వు? గిన్నె అన్నావు, అగ్ని అన్నావు, గిన్నె అన్నావు, దాంట్లో నీళ్ళు అన్నావు, దాంట్లో బియ్యం అన్నావు, తర్వాత ఏమో ఇంకొకటి అన్నావు అనేసేసి ఆత్మచైతన్యం కూడా దాంతో ఇదంటూ ఉన్నావు. తర్వాత ఏమో నువ్వు స్వానుభవమే శాస్త్ర ప్రమాణం అని మాట్లాడేవి చూసావా? ఈ పనికిరానిటువంటి మాటలు, ఈ పనికిరానివన్నీ కూడా ఏమీ పనికిరావు. అసలైనటువంటి తత్వాన్ని విచారించేటువంటి మహాత్ములు ఈ వ్యావహారిక ప్రపంచాన్ని ఎప్పుడు యథార్థమని చెప్పలేదు, పోతల పో అన్నాడు. ఇది మనం గ్రహించాలి. అంటే ఏమిటన్నమాట, ఈ వ్యావహారిక ప్రపంచం ఉందే అంటే మనం కళ్ళెట్టుకు చూస్తూ మనం లావాదేవీలు పెట్టుకుంటూ మనం డీల్ చేస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా యథార్థమని వాళ్ళు ఎవరూ చెప్పలేదు. నీ ఇష్టం ఏం చేస్తావు చేసుకోవాలి అని ఆ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ని ఆయన చాలా క్లియర్గా పెట్టాడు. కోవిదవాదవాన్. కానీ నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండమైనటువంటి వివేకవంతులు పలికేస్తూ ఉండేటువంటి మాటలు మాట్లాడేస్తున్నాను. ఎందుకంటే 10 పుస్తకాలు చదివాం, 10 పుస్తకాలు చదివి నాకు తగ్గట్టు నేను అన్వయం చేసేసుకుని, నాకు తగ్గట్టు నేను భాష్యం చెప్పేసుకుంటూ, నాకు తగ్గట్టు నేనేమో 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసేసి మాయామర్మం చేసేస్తూ ఉంటారు చూసారా విశ్లేషకులు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు, రకరకాలైనటువంటి అధికారులు వీళ్ళు. అలాగ నువ్వేదో చాలా గొప్పగా మాట్లాడేసాను అనుకుంటున్నావు నువ్వు. కానీ అసలైనటువంటి నీ రూపం ఏమిటంటే నీవు జీవస్వరూపం కాబట్టి, జీవుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి అలాగ నేను చూస్తున్నాను, అందులో నువ్వు అగ్రేశ్వరుడివే. కానీ ఏమన్నావు, ఈ ప్రపంచం స్వ అనుభవాల ప్రకారమే ఇదంతా సత్యం అనిపిస్తుంది. వేడిని ముట్టుకున్నాం అనుకున్నా, అవును వేడిగా ఉందండి, అది మిథ్య అంటారేమిటి? కొండ ఉందండి, కొండలో మరి నీళ్లు మోస్తున్నాం కదా, మరి అది మిథ్య అంటావేమిటి అని ఇలాంటి మాటలు మాట్లాడమే. ఇవన్నీ ఎవరు మాట్లాడతారంటే సైంటిస్టులు మాట్లాడుతూ ఉంటారు, మహాజ్ఞానవంతులు అనేటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు, తెలుగు నవలు చదివినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, శ్రీశ్రీ పుస్తకాలు చదివినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. శ్రీశ్రీ అన్నాడులేండి, మహారాజు మనీ పరిస మాయంటావా బాబు అంటావా అని. ఎందుకంటే తెలివి తక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళందరూ వివేకవంతులు అనుకుంటారు. సరే, వాళ్ళందరికీ నమస్కారం, మనకు వదిలేయండి. ఈయన ఏమన్నాడంటే తత్వ అమర్షేణ సహ న ఆమనంతి, ఈ ప్రపంచం యథార్థము అని చెప్పి ఆమనంతి చెప్పటం లేదు. ఎవరు అంటే తత్వ అవమర్షేణ, మర్షేణ అంటే స్పృశించడం, ముట్టుకోవడం అన్నమాట. ఎవరైతే బ్రహ్మ సంస్పర్శ కలిగి తత్వం యొక్క స్థితి తెలిసినటువంటి మహానుభావులు ఉన్నారే,
శంకరుల వారు కానివ్వండి, భగవాన్ రమణులు కానివ్వండి, పరమహంస కానివ్వండి, మహానుభావులైనటువంటి పరమాచార్యులు వారు కానివ్వండి, మహానుభావులైనటువంటి ఎంతోమంది ఆ మహానుభావులు ఈ ప్రపంచాన్ని వాళ్ళు స్పృశించారు. వాళ్ళు ఈ ప్రపంచం అంటే ఏమిటి, ఈ సృష్టి అంటే ఏమిటి, ఈ భాగవత ధర్మం అంటే ఏమిటి, ఆ ఆత్మానుభవం చెందినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ పరమసత్యాన్ని, ఈ వ్యావహారిక ప్రపంచాన్నే యథార్థం అని చెప్పే వ్యావహారిక ఏనం అంటే ఈ వ్యావహారిక ప్రపంచం తత్వ అవమర్శేన సహా నామనంతి ఇది చెప్పటం లేదు, ఇది యథార్థమని చెప్పటం లేదు అన్నాడు. కాబట్టి ఈ మాటని ఏకాదశ అధ్యాయంలో ఈ ఫస్ట్ మాటని గురించి మనం కొంచెం రేపు వివరంగా దీనికి ఫిజికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ కొంత మనవి చేస్తే అప్పుడు ఈ మాటలో ఉండేటువంటి ఆ గట్టితనం ఏమిటో, ఆ అసలైనటువంటి సత్యం ఏమిటో మనకి తెలుస్తుంది. రేపటి కార్యక్రమంలో 2వ శ్లోకంతో కార్యక్రమం మొదలుపెట్టుకుందాం.